హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను ఈరోజు మా చిన్నపిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ దామోదర తులసి కళ్యాణం చేస్తున్నారు. ఇది కార్తీక పౌర్ణమికి ఒక 4 days ముందు వస్తుంది అనుకుంటా. ముందు వచ్చే ద్వాదశి రోజు చేస్తారు. ఇంకా మా సిద్ధు బయటకు వెళ్తున్నాడు. మా బాబాయ్ చూడండి డెకరేషన్ ఎలా చేస్తున్నారో. మేము వచ్చేసరికి అక్కడ గేటు దగ్గర గుమ్మాలకి అంతా తోరణాలు కట్టేసి బంతిపూల దండలు కట్టారు. ఇంకా ఇక్కడ తులసి కోట దగ్గర కూడా డెకరేషన్ చేస్తున్నారు. అమ్మకు తెలియదు నువ్వు వెళ్తున్నావని. మళ్ళీ వస్తా ఆడుకో, మంచిగా గుడ్డుగల్లకి ఆడుకో. వద్దురా అసలు ఇప్పుడు కాకడి తీసాను కింద పడి పోయి తులసి కోట చుట్టూ చూడండి, సేమ్ పెళ్లి మండపం లాగానే అనిపిస్తుంది నాకైతే చూస్తే. బాగుంది డెకరేషన్. ఇంకా చుట్టూ ఏమో పక్కనే తమలపాకుల చెట్టు ఉంది. ఆ తీగ అంతా చుట్టూ వచ్చేలాగా ఆ వైర్ పెట్టేశారు. ఇంకా తీగ అంతా దానికి చుట్టుకుంది. మొత్తం పందిరి టైప్లో అయిపోయింది అంతా. ఇంకా మా బాబాయ్ వచ్చిండు. వాళ్ళు బయలుదేరేనా బాబాయ్? వాళ్ళు వస్తాండా? కొంచెం సాయంత్రం వస్తారు. వాటి మా బాబాయ్ తులసమ్మ దగ్గర అంతా వాటర్ పట్టేస్తున్నారు. అదంతా తులసమ్మ ముందు ఇంకా తులసి కోటకి అంతా వాటర్ పట్టేసి బొట్లు పెట్టేదామనేసి, ఇంకా పిన్ని నేనేమో ప్రమిదలకి ఇంకా దీపాలు పెట్టడానికని రెడీ చేస్తున్నాము. మట్టి ప్రమిదలకు బొట్లు పెట్టేసాము. ఇంకా పిండి దీపాలు, ఉసిరి దీపాలు కూడా రెడీ చేసేసాము. ఇవన్నీ అయిపోతే ఫాస్ట్గా ఒక దీపాలు పెట్టుకోవడమే ఉంటుంది ఇంకా ఈవినింగ్ పూజ టైంలో, లేకపోతే హడావిడి అయిపోతుంది అనేసి స్టార్ట్ చేసాము. పిన్ని ఏమో అమ్మవారికి వేసే పసుపు తాడు ఉంటుంది కదా, అది రెడీ చేస్తుంది. పదకొండు పోగుల పిన్ని బాబాయ్ ఇద్దరు కలిసి తులసమ్మకి బొట్లు పెట్టేశారు పసుపు రాసి. ఇంకా పిన్ని ఏమో చీర కడుతుంది. పిన్నితో పాటు ఇంకా వాళ్ళ ఇంట్లో ఉంటారు, తను కూడా బాగా హెల్ప్ చేసింది. ఇద్దరు కలిసి ముగ్గు వేశారు. ఆ తులసమ్మ చుట్టూ డెకరేషన్ అమ్మవారికి అలా నగలు అవన్నీ వేసేసి రెడీ చేస్తే మంచి కళ వచ్చింది. బాగా అనిపించింది నాకైతే. రోడ్డు క్రాస్ చేయాలి కదా. మా రుద్ర కనిపించట్లేదు కదా, వాడికి స్కూల్ ఉందంట ఆ రోజు సండేనే, కానీ ఇంకా ఎగ్జామ్ కూడా ఉందంట, అందుకే పిన్ని పంపించింది. తర్వాత ఇంకా 6-6:30 ఆ టైంకి పిన్ని పూజ స్టార్ట్ చేసింది. ఆ చిన్న స్టూల్ పైన గణపతిని పెట్టుకున్నారు. ఫస్ట్ గణేష్ పూజ స్టార్ట్ చేయాలంట. గణేష్ పూజ అయిపోగానే దీపాలు అవన్నీ వెలిగించాలి. అందుకే ముందుగానే పెట్టుకున్నాము, కానీ వెలిగించలేదు. చూడండి ఇక్కడ రెడ్ కలర్ శారీలో ఉన్నారు కదా, ఆమె పిన్ని వాళ్ళ ఇంటి పక్కన ఆంటీ. ఇంకా అక్కడ చైర్లో కూర్చుంది మా అమ్మ. చూపిస్తాను మళ్ళీ, ఇప్పుడు ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు కదా వీడియోలో. తనే మా అమ్మ. ఇంకా పిన్ని వాళ్ళ చుట్టుపక్కన ఉంటారు కదా, వాళ్ళందరూ ఆంటీ వాళ్ళు చాలా బాగుంటారు, ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. పిన్నికి బాగా హెల్ప్ చేస్తారు కూడా వీళ్ళందరూ. ఇంకా నేను అక్కడ పెడుతున్నాను కదా ప్రసాదం, అదేంటంటే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అంట.
బెల్లంతో చేస్తారు స్వీట్ అటుకులు. పిన్ని గణేష్ పూజ చేయడం అయిపోయింది, అందుకే ఇప్పుడు ఇక్కడ దీపాలు వెలిగిస్తుంది. గాలి బాగా ఎక్కువగా వస్తుంది, అసలు ఆగట్లేదు పెడితే. ఫైనల్గా ఇంకా దీపం అయితే మండుతుంది. ఇంకా ఇక్కడ గణపతికి కొబ్బరికాయ కొట్టడంతో గణపతి పూజ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి కళ్యాణం స్టార్ట్ అవుతుంది కదా. అంటే అందరు ఇలాగే చేసుకోవాలని ఏం లేదు, అంటే మాకు తోచినట్టు మేము చేస్తున్నాం అంతే. ఏదైనా తప్పుగా ఉంటే ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇక్కడ పిన్ని ఫస్ట్ టైం చేసినప్పుడు పెద్దవాళ్ళు ఎవరో చెప్పారంట, ఇంకా వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే తను ప్రతి ఇయర్ ఇలాగే చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు అమ్మవారికి వస్త్రం వేస్తున్నారు. ఇంకా బాబాయ్ ఏమో ఉసిరి చెట్టుకి, ఇంకా పిన్ని ఏమో తులసమ్మకి వేస్తారు. ఇక్కడ దీంతో 1000 సబ్స్క్రైబర్లు కావాలి. నోటి వాక్యం ఇక్కడ నేను పిన్నికి బాబాయ్కి కంకణాలు కడుతున్నా. కుష్పప్ప కనిపించట్లేదు కదా, వాడు ఆడుకుంటున్నాడు. రుద్ర, ఖుషి, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు సాయి, వాళ్ళు ముగ్గురు చక్కగా ఆడుకుంటున్నారు. చిన్ని మరి మెల్లగా అటు ఇటు అయితే అమ్మవారికి ఎదురు అమ్మవారికి ఎదురు ఇద్దరి మధ్య లేదు కానీ అమ్మవారి ఎదురు. ఇంకా దీపాలు ఇప్పుడు పెట్టేసుకుంటున్నాము. అంటే దేవుడికి పూజకి అవసరమైన దీపాలు అప్పుడే పెట్టాం, కానీ ఈ రెడీ చేసి పెట్టుకున్న పిండి దీపాలు ఇంకా ఉసిరి దీపాలు అవన్నీ ఇప్పుడు పెడుతున్నాము. అంటే పూజ చేసినంతసేపు బాగా అనిపించింది. ఇంకా ఈ దీపాలు వెలిగించాక మాత్రము అంటే పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ అంతా ఇక్కడే ఉన్నాయి అనిపించింది. చాలా లైటింగ్ వచ్చింది, బాగుండే వెలిగించాక మాత్రము. ఇంకా పూజ అయిపోయింది కదా, పిన్ని కొబ్బరికాయ కొట్టేసింది. పిన్ని 365 వత్తులు ఉంటాయి కదా, అవి తెప్పించింది. ఇంకా రుద్రతో ఖుషితో పెట్టిద్దామనేసి ఫస్ట్ ఇన్ను రుద్రతో పెట్టిపించింది. తర్వాత ఇంకా కుష్పాప్తో నేను పెట్టిపిస్తున్నా. వాడికి ఏంటంటే అక్షింతలు పిన్ని బాబాయ్ వేశారు కదా, వాడు కూడా వేయాలని చేతిలో పట్టుకొనే ఉంది. ఇంకా నేను ఖుషి గారితో వేయించేసి వాటితో దీపం పెట్టిపించా. ఇంకా అయిపోయింది. ఇంకా ఇప్పుడు అమ్మవారికి అయితే హారతి ఇస్తున్నాము. పిన్ని హారతి సాంగ్ అంతా నేర్చుకుంది, ఫుల్గా వాడేస్తుంది. ఇంకా టిన్ను నేను ఇద్దరం అయితే షాక్ అయిపోయాము. ఇంకా టిన్ను పక్కన ఉన్న అమ్మాయి టిన్ను వాళ్ళ ఫ్రెండ్ గీతిక. మేము ఇక్కడ హారతి ఇస్తుంటే ఖుషి చాలాసేపటి నుండి వెయిట్ చేస్తుంది, గంట ఊపుతా అనేసి. వాడే గంట ఊపుతున్నాడు. ఇంకా రుద్రకి ఖుషికి ఫైటింగ్ అనమాట, నేనంటే నేను అనేసి ఆ గంట కోసము. అందరం హారతి తీసేసుకున్న తర్వాత బాబాయ్ మళ్ళీ పంచామృతాలు అమ్మవారి దగ్గర పెట్టినవి తీర్థం ఇస్తున్నాడు అందరికీ. అలా పెడుతుంటే మళ్ళీ దానికోసము వాళ్ళిద్దరూ అది టేస్ట్ బాగుండేసరికి మళ్ళీ దానికోసం మళ్ళీ తీసేసుకున్నారు. అందరం దేవుడికి దండం పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత ఇంకా చాలానే ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ
టిన్ను వాళ్ళ ఫ్రెండ్ గీతిక ఉంది కదా, ఈ అమ్మాయే. తను నాకు ఈ వీడియోస్ అన్ని తనే తీసి పెట్టింది. ఇక్కడ మేము ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఫొటోస్ తీసుకుంటున్నాము. బాబాయ్ టిన్ను ఇద్దరేమో ఇంకా మ్యారేజ్ అయిపోయింది కదా, నెక్స్ట్ డీజే ఉంటుంది కదా అనేసి వాళ్ళు బ్లూటూత్లో సాంగ్స్ పెట్టుకొని ఫుల్గా డ్యాన్స్ వేస్తున్నారు. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.